ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని చదువుకుందాం. దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. చాలు. అలాగే 16వ వచనాన్ని కూడా చదవండి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము దేవునిలో నిలిచి ఉండాలి. దేవుడు మనలో నిలిచి ఉండాలి. దేవుడు మనలో చేతన్ తోడంతో అంటే దేవుడు మనతో నివసించాలి. ఇది మన భాగ్యం. యేసు లోకాన్ని ప్రేమించాడు. తండ్రి లోకాన్ని ప్రేమించి తన ఏకైక కుమారుని లోకానికి పంపాడు. మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడు అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకానికి పంపుట ద్వారా లోకములను ప్రతి మనిషిని విడుదల చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమాయను. ఆయన ప్రత్యక్షమైన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు అని మనం లేఖనాలు చూసినట్లయితే, ఆయన ప్రతి మనిషిని విడిపించడానికి, ప్రతి మనిషిని బాగు చేయడానికి ఆయన ప్రేమాస్వరూపిగా ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? క్రూరుడుగా రాలేదు, రాక్షసుడిగా రాలేదు, లేకపోతే నష్టం చేయడానికి రాలేదు, మరేదో చేయడానికి రాలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనందరి జీవితాల్లో మనం తెలుసుకోవాల్సిన మొదటి మాట ఏంటంటే, దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి ఉన్నాడు. కనుక ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడని మనం ఎరుగుదుము. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. కనుక యేసుక్రీస్తును నమ్మాము, యేసు ప్రభువును తెలుసుకున్నాము, దేవుని మందిరానికి వెళుతున్నాము, దేవుని పని జరిగిస్తున్నాము, దేవుని పరిచర్యలో ఉన్నాము అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ వాళ్ళు నిలబడవలసిన స్థలం ఎక్కడా, వారిలో ఉండాల్సింది ఏంటి, వారు కాపాడుకోవాల్సింది ఏంటి అని అంటే, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. అగాపే ప్రేమ. లోక సంబంధమైన ప్రేమలు చాలా ఉన్నాయి. అవి భయంకరమైనవి. ఉరి, ఉచ్చు, పాతాళము, బంధకాలు, నాశనము, తెగులు, హత్యలు, మానభంగాలు, దుర్మార్గమైన పనులన్నీ చేయిస్తుంది లోక ప్రేమ. దేవుని ప్రేమ పరిశుద్ధమైనది, పవిత్రమైనది, లోపడేది, నిత్యమైనది, సత్యమైనది, పరిశుద్ధమైనది. ఆ ప్రేమ నీలో నిలిచి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఆ ప్రేమ లేని వాడు దేవుని యందు వాడు లేడు.
దేవుడు వాడిలో లేడు. దేవుని ప్రేమలో మనం నిలిచి ఫలించుదుముగాక. దేవుడు మనలో నిలిచి మనల్ని విస్తరింప చేయునుగాక. ప్రేమలో మనం వేరుపారుదుముగాక. హల్లెలూయా. చూడండి లేఖన భాగంలోంచి 5వ అధ్యాయము 3వ వచనం. 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మనము దేవుని ప్రేమిస్తున్నాం అని చెప్పడం చాలా ఈజీ, పెదవులతో చెప్పడం చాలా ఈజీ, కానీ దాన్ని క్రియలో చూపించడం చాలా కష్టతరం అయిపోయింది చాలా మందికి. ఎలా దేవుని కార్యాలు చూపించాలి, దేవుని ప్రేమ ఎలా చూపించాలి, దేవుని ప్రేమను ఎలా ప్రత్యక్షపరుస్తావు, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రభావమును, దేవుని మహిమను, దేవుని శక్తిని, దేవుని ఔన్నత్యమును నువ్వు ఎలా ప్రత్యక్షపరుస్తావు తెలుసా? ప్రేమ ద్వారా. ఎలాగా? ప్రేమ ద్వారా. యేసు ప్రభు చెప్పారు ఏమని? మీరు మీ శత్రువులను ప్రేమించుడి, మీరు మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయుడి, మీరు వారిని క్షమించుడి, కీడుకు ప్రతి కీడు చేయవద్దు. కనుక మనం అందరము కూడా దేవుని సన్నిధిలో నిలిచిన మనము, దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్న మనం అందరము ప్రభువు సన్నిధిలో ఏం చేయాలంట? ఆజ్ఞలను గైకొనాలి. ఎవరి ఆజ్ఞలు? ఎవరి ఆజ్ఞలు? దేవుని ఆజ్ఞలు. దేవుని ఆజ్ఞలు గైకొనాలి. మనము దేవుని ప్రేమించుటము అంటే అర్థం ఏంటంటే మనం ఆయన ఆజ్ఞలు గైకొనడమే దేవుని ప్రేమించడం. ఒకడు తండ్రికి ఇష్టమైన కుమారుడు అని ఎలా చెప్పగలరు? ఒకడు తండ్రికి ఇష్టమైన కుమారుడు అని ఎలా సాక్ష్యం ఇవ్వగలం? ఇగో ఈమె తల్లికి చాలా ఇష్టమైన కుమార్తె అని ఎలా చెప్పగలం? తల్లికి కుమార్తెకు మధ్యలో మంచి అనురాగ బంధం ఉంది. తల్లి మాటను ఆ కుమార్తె ఎప్పుడు జవదాటదు. ఆ కుమారుడు తండ్రికి ఎప్పుడు వెన్ను చూపించడు, ఎదురు తిరగడు, ఎదురాడే స్వభావం లేదు. తండ్రి ఏ మాట చెప్తే అదే మాట, ఎంత చెప్తే అంతే. తండ్రి చెప్పిన మాట తూచా పాటించే కుమారుడే తండ్రిని ప్రేమిస్తున్నవాడు. అంతరంగమందైనను బాహ్యమందైనను తండ్రి చెప్పిన మాట అక్షరాల జరిగించేవాడే తండ్రిని ప్రేమించేవాడు. మనము యేసయ్యను ప్రేమిస్తున్నాము అని అంటే అర్థం ఏంటంటే బాహ్యమందును అంతరంగమందును మనం యేసయ్య మాటలను గైకొనాలి. చెప్పడం చాలా ఈజీ, బోధించడం ఇంకా ఈజీ. ఎవరి గురించి? యేసయ్య గురించి. 1 గంట చెప్పొచ్చు, 2 గంటలు చెప్పొచ్చు, 5-6 గంటలు చెప్పొచ్చు, నెలలు సంవత్సరాలు చెప్పొచ్చు. బతికున్నంతకాలం యేసు ప్రభువుని గురించి చెప్పడం ఈజీ. కానీ యేసు ప్రభువుని నీ అంతరంగంలో, నీ శరీరంలో, నీ దేహంలో అనుభవిస్తూ చెప్తే అది నిజమైన దేవుని సన్నిధి. అందుకు దేవుడు సంతోషిస్తాడు. ఈ రోజుల్లో చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు కానీ చేసేవాళ్ళు అది. దేవుని పని చేస్తున్నామని చెప్పడం గొప్ప విషయం కాదు, దేవుని పనికి తగినట్లుగా నడుచుకోవడం గొప్ప విషయం. దేవుని మందిరానికి వెళ్తున్నానని చెప్పడం గొప్ప విషయం కాదు, మందిరంలో చెప్పబడుతున్న మాటల ప్రకారం నడిచేవాడు దేవునికి ఇష్టడు. దావీదును చూసి దేవుడు అంటాడు, ఇదిగో ఇతడు నాకు ఇష్టమైన కుమారుడు. ఎవరంట? నాకు ఇష్టమైన కుమారుడు, ఇతడు నా హృదయానుసారుడు, నా చిత్తమంతటిని నెరవేర్చువాడు. ఆ సాక్ష్యం దేవుడు మన ద్వారా పలకగలగాలి. కనుక మనల గురించి మనం చెప్పుకోవడం గొప్ప విషయం ఏమి కాదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు లోకాన్ని ప్రేమించాడు. చాలా జాగ్రత్తగా వినాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు లోకాన్ని ప్రేమించాడు. లోకానికి దేవుని ప్రేమ ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. లోకానికి, ప్రతి మనుషునికి తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు, చెప్తున్నాడు. ఆ ప్రేమను తన జీవితంలోంచి వ్యక్తపరుస్తూ ఉన్నాడు, క్రియల ద్వారా
క్రియల ద్వారా ప్రజలకు చూపిస్తున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రేమను మనము కొలవగలమా? ఆయన ప్రేమ మనము అంచనా వేయగలమా? దేవుని వాక్యం రాయబడింది ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనం చదువుకుందాం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు అదిగో మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థన చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం? ఎఫెసీలో ఉన్న సంఘస్థుల కొరకు, కొరింథీలో ఉన్న సంఘస్థుల కొరకు, ఆయన రాసిన పత్రికలో ఉన్న ప్రతి సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అనంటే, వారందరూ కూడా సంపూర్ణత నుండి సంపూర్ణతలో స్థిరపడి సమస్త పరిశుద్ధతలో ప్రేమయందు స్థిరపడి వేరుపారునట్లుగా సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొని ఆయనలో నిలబడాలని, బలపడాలని, స్థిరపడాలని, విస్తరించాలని ప్రార్థన చేస్తున్నాడట. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ ఎత్తు ఎంతో, లోతు ఎంతో, వెడల్పు ఎంతో మీరు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటామండి? ఎలా తెలుసుకుంటాం చెప్పండి? జనరల్గా ఆలోచన చేద్దాం. ఒక మనిషి ప్రేమను మీరు ఎలా అంచనా వేస్తారు? ఒక మనిషి ప్రేమను మీరు ఎలా అంచనా వేస్తారు? అతని మాటలను బట్టా? మాటల్లో ప్రేమ చూపించేవారు చాలామంది ఉన్నారు. మరి ఒక మనిషి నన్ను అమితంగా ప్రేమిస్తున్నాడు అని ఎలా అంచనా వేయగలుగుతారు? చాలామంది ప్రేమిస్తున్నాం అని చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల తర్వాత నాకొద్దు ఈ అమ్మాయి వద్దు అంటారు. ఎందుకని? నాకు ఈ అబ్బాయి వద్దు అంటారు. ఎందుకని? ప్రేమ తగ్గిపోయిందా? ప్రేమ తగ్గడం కాదు, ఆ మనిషి ఏ పని చేయదు, ఆ మనుషుడు ఏ పని చేయడు. అర్థమైందా? అంటే ప్రేమలో ఏముండాలి? ప్రేమను క్రియలలో వ్యక్తపరచాలి. ప్రేమిస్తున్నానని చెప్పడం గొప్ప విషయం కాదు, ఆ ప్రేమను క్రియలలో వ్యక్తపరచాలి. అర్థమవుతుందా? ప్రేమకు ప్రతిరూపం ఏంటంటే క్రియారూపంగా చూపించడం. యేసు చేసిన పని అదే. యేసయ్య మనల్ని ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? నేను ఇక్కడే ఉంటాను, మీరందరూ నా దగ్గరికి వచ్చాడు అన్నాడా? మీ గొంతెమ్మ కోరికలన్నీ నేను తీరుస్తాను అన్నాడా? అనలా. ఆయన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడో మీకు ఈ పూట తెలియజేస్తాను. మొదటిదిగా లోకాన్ని ప్రేమించాడు, లోకములో ఉన్న నన్ను ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు పౌలు గారు ప్రార్థన చేసినట్లుగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే తన ప్రేమ లోతు ఎత్తు వెడల్పు ఎంతో నువ్వు తెలుసుకునవలనని, నువ్వు గ్రహించాలని. ఈరోజు చాలామంది యేసయ్య ప్రేమ కొంచెం తెలుసుకున్నారు. ఎంతో తెలుసుకోవలసిన వాళ్ళు కొంచెం తెలుసుకున్నారు యేసయ్య ప్రేమను. కొంతమంది యేసయ్య ప్రేమను ఇంకా తెలుసుకోవాలి.
వాళ్ళు యేసయ్య దగ్గరికి ఎందుకు వస్తున్నారు తెలుసునా? వాళ్ళ అవసరాల కోసమే వస్తున్నారు. కానీ యేసయ్యను అర్థం చేసుకుని ప్రేమించిన వారు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. యేసయ్య లోకాన్ని ప్రేమించాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు, ఆయన ప్రేమను తెలియచేస్తున్నాడు. ఎలా? పౌలు గారు ప్రార్థన చేస్తున్నట్లుగానే, ప్రభువా నా సంఘములో విశ్వాసులైన బిడ్డలందరూ కూడా నీ ప్రేమలో స్థిరపడాలి, నీ ప్రేమ లోతు ఎంతో, ఎత్తు ఎంతో, వెడల్పు ఎంతో గ్రహించాలి అని ప్రార్థన చేస్తున్నట్లుగానే యేసయ్య కూడా మనందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మనందరి కోసం అప్పుడు ప్రార్థన చేశాడు, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడంటే ఎప్పుడు? శరీరరీతిగా ఉన్నప్పుడు, శరీరమును ధరించి లోకములో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేశాడో, ఇప్పుడు ఆయన ఆత్మరూపిగా ఉండి పరలోకమందున్న తండ్రి సింహాసనం ముందు కూర్చుండి మన కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. అక్కడ ఆయన శరీరమును ధరించినప్పుడు ఆయన గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ఏకాంతముగా తండ్రితో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా శ్రమపడునంతగా, చెమట రక్తం పిందువలే మారునంతగా, నిన్ను తలంచి నన్ను తలంచి జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఆయన చూశాడు గనుక మన ఎడల తన ప్రేమను వ్యక్తపరచడానికి, మనం ఇంకనూ లోకములో జన్మించక మునిపే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే, మనం ఇంకనూ చెడిపోయిన వారమై ఉండగానే, మనం ఇంకనూ అపవిత్రతలో జీవిస్తూ ఉండగానే ప్రభువు కన్నులు మనల్ని చూశాయి. చూసిన కన్నులు మన కొరకు కన్నీరు విడుచుచు ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఏ ప్రార్థన అది? అది సామాన్యమైన ప్రార్థన కాదు, అది వెలకట్టలేని ప్రార్థన. ఆ ప్రార్థనకు, యేసయ్య నీ కొరకు నా కొరకు చేసిన ప్రార్థనకు మనం వెలకట్టలేం. ఏమి చెల్లించిన రుణం మనం తీర్చలేం. ఆయన నిన్ను తలంచి నన్ను తలంచి చెమట రక్త బిందువులే బయటకు వచ్చినంతగా వేదన పడుతూ ప్రార్థన చేస్తున్నాడు. భయంకరమైన రోదన ధ్వని చేస్తున్నాడు, అరణ్య రోదన చేస్తున్నాడు. ఎలుగెత్తి ఆయన కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఆ విషయాన్ని మీకు చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో చక్కగా తెలియజేస్తున్నాడు. 5వ అధ్యాయము 7వ వచనం. 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనట. ఏ రోదన అది? మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు శరీరధారి అయిన దినములలో మహారోదన. ఈ రోదన ఎప్పుడు చేస్తారు చెప్పండి? మనిషి చచ్చిపోయాడు అనుకోండి, తనకిష్టమైనటువంటి మనిషి చనిపోయినప్పుడు గుండెలు అవిసేలాగా, గుండెలు బాదుకొని, నెత్తి కొట్టుకొని, తల కొట్టుకొని భయంకరంగా అయ్యో 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 అని కేకలు వేసి రోదన ధ్వని చేస్తారు.
రోదన ధ్వని చేస్తారు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను చూసి ఆ గెత్సెమనే తోటలో మనలను ఆయన తలంచుకుంటూ 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 మనలను ఆయన జ్ఞప్తికి తెచ్చుకుంటూ మన నిమిత్తమై ఆయన మహారోదన చేశాడు. ఆయన ప్రార్థనే, ఆయన కన్నీరే, ఆయన ఆవేదనే ఈరోజు మనల్ని ప్రభు పాదాల దగ్గరికి తీసుకుని వచ్చింది. ఒక దైవజనుడు ఇలా సాక్ష్యం ఇస్తున్నాడు. నా తల్లి కన్నీటి ప్రార్థన నన్ను యేసయ్య పాదాల దగ్గరకు తీసుకొచ్చింది. నా తల్లి కన్నీటి ప్రవాహములు నేను యేసయ్య పాదాల దగ్గర కొట్టుకొచ్చాను అంటున్నాడు దైవజనుడు అగస్టిన్. తన తల్లి తన కుమారుని కొరకు ఎంతో కన్నీరు కార్చిందంటే, ఎంత కన్నీరు కార్చిందంటే, ఒక రోజున ఆయన పాపములో పడి చెడు తిరుగుతూ భయంకరమైనటువంటి లోకములో మునిగిపోయినప్పుడు తల్లి ప్రార్థన చేస్తానంది, నా కుమారుని విడిపించయ్యా, నా కుమారుని సాక్షిగా ఉంచు, నా కుమారుని వాడుకో, నా కుమారుని దర్శించు, మాట్లాడని తల్లి కన్నీరుతో ప్రార్థన చేస్తూ ఉంది. ఈయన ఒక చోట లిఫ్ట్లో పైకి వెళ్తున్నాడంట. లిఫ్ట్లో ఎక్కి పైకి వెళ్తూ ఉంటే సడన్గా ఒక వ్యక్తి తెల్లని వస్త్రాలు వేసుకొని 2 బకెట్ల నిండా నీళ్లు తీసుకొని ఆ లిఫ్ట్లో వచ్చాడంట. వెంటనే ఈ అగస్టిన్ దైవజనుడు చూసి ఆశ్చర్యపోయి, ఏంటి నీళ్లు పైకి మోసుకెళ్తున్నావు, నీళ్లు పైన నీళ్లు లేవా, పై అంతస్తులో నీళ్లు లేవా అని అడుగుతున్నాడంట. అప్పుడు అగస్టిన్తో ఆ యొక్క వ్యక్తి ఏం చెప్పాడంటే, ఇవి నీళ్లు కాదు కన్నీళ్ళు అని చెప్పాడంట. ఏంటది? ఇవి నీళ్లు కాదు కన్నీళ్ళ 2 బకెట్ల కన్నీళ్ళ. ఎవరివి కన్నీళ్ళు అనంటే, నిన్ను కన్న తల్లివి. నా తల్లి ఇంత కన్నీరు కార్చిందా? అవును, నీవు రక్షించబడాలని నీ తల్లిని కొరకు కార్చిన కన్నీరు పట్టుకొని నేను పరలోకానికి వెళుతున్నాను, నేను దేవదూతనని చెప్పిందంట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ మాట చెప్పి ఆ దేవదూత మాయమైపోయిందో, అగస్టీను పశ్చాత్తాపడి, ఆ లిఫ్ట్లోని పశ్చాత్తాపడి కన్నీరు విడిచి పాపాలన్నీ ఒప్పుకొని ప్రభు పాదాలకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఈ రోజున ఒక తల్లి కన్నీరు కారుస్తేనే ప్రజలు, ఆ యొక్క దైవజనుడు దేవుని పాదాల దగ్గరికి వచ్చి దేవునికి సాక్షిగా బ్రతికినంతకాలం బ్రతికాడే. నీ కొరకు నా యేసయ్య ఎంత కన్నీరు కార్చాడు తెలుసా? ఆయన కన్నీరు నువ్వు వెలకట్టగలవా? ఆయన కొరకు నువ్వు సాక్షిగా జీవిస్తున్నావా? ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకుంటున్నావా? ఎంత కన్నీరు కార్చారు అంటే అంత ప్రేమ ఉందని అర్థం. ఎంత ప్రేమిస్తామో అంత కన్నీరు కారుస్తాం. ప్రేమ లేకపోతే ఆడటపోతే నాకెందుకని చెప్పి ఒక చుక్క కన్నీరు కూడా మన కంటి నుండి రానివ్వు. ప్రేమ ఉంటే వారి కొరకు ఎంతగా ఏడుస్తాము, ఎంతగా పరితపిస్తాము, ఎంతగా వారిపై మన ప్రేమ పెంచుకుంటే అంత విస్తారమైన కన్నీరు కారుస్తాం. యేసయ్య పాదాలు కడుగుతూనే ఉంది. తల వెంట్రుకలు తుడుస్తూనే ఉంది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నిలబడి సణుగుతూ గొణుగుతూ ఉన్నారు. యేసు ప్రభు అంటున్నాడు, సీమోను, నీ ఇంటికి నన్ను పిలిచావు, కాళ్ళు కడుక్కోవడానికి నాకు నీళ్ళు ఇవ్వలేదు. నీ ఇంటికి నన్ను భోజనానికి పిలిచావు, నన్ను ముద్దు పెట్టుకోలేదు. నీ ఇంటికి నన్ను పిలిచావు, నా తల నూనెతో నువ్వు అంటలేదు. ఇదిగో ఈ స్త్రీ చూడు, వచ్చినది మొదలుకొని ఇప్పటి వరకు ఆమె నా పాదాలు కడుగుతూనే ఉంది, తన కురులతో నా పాదములు తుడుస్తూనే ఉంది. ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది, ఈమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఈ రోజు నీకు ఏదైనా లేకపోతే, దొరకకపోతే, ప్రేమించినది అందకపోతే, దక్కకపోతే
దూరం అయిపోతే, నిన్ను కాదంటే ఎంత ఏడుస్తావు. నిన్ను వద్దు అంటే ఎంత ఏడుస్తావు. నువ్వు రావద్దు అంటే ఎంత ఏడుస్తావు. నిన్ను దూరంగా పెడితే ఎంత బాధపడతావు. మరి నా యేసయ్య నువ్వు దూరం అయిపోతుంటే, నువ్వు మందిరాన్ని మానేస్తూ ఉంటే, నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయకుండా ఆయన దూరంగా వెళ్ళిపోతుంటే, నేను చూసి ఎంత బాధపడుతున్నాడో, నేను చూసి ఎంత వేదన చెందుతున్నాడో, నేను చూసి ఎంతగా కుమిలిపోతున్నాడో ఎప్పుడైనా ఆయన హృదయాన్ని నువ్వు చూసావా? యేసయ్యను ప్రేమిస్తున్నాను, యేసయ్యను ప్రేమిస్తున్నాను, యేసయ్యను ప్రేమిస్తున్నాను. పెదవులతో చెప్పడం చాలా ఈజీ అండి, పెదవులతో చెప్పడం చాలా ఈజీ. మార్చుకో ఇక నేను జీవితాన్ని. ఆయన గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ఎంతో ప్రార్థన చేస్తున్నాడు. తన హృదయము బద్దలగునంతగా, శరీరంలో నుంచి, కాళ్ళు చేతుల్లో నుంచి, ముఖంలో నుంచి చెమట బయటకు వస్తుందట. రక్తం వలె మారి వస్తుంది, రక్తములాగా మారిపోతుంది. ఒక్కొక్క చెమట బిందు రక్త బిందు వలె నేలన పడుతున్నాయి. అంటే ఆయన ఎంత టెన్షన్తో, ఎంత వైరాగ్యంతో, ఎంత బలమైన శక్తితో, ఎంత లోతైన ప్రార్థన, ఎంత వేదనకరమైన ప్రార్థన, ఎంతగా తలంచి తలంచి మనలను తలంచి కుమిలి 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 ఏడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏడుస్తాం. మన ఏడుపుకి యేసయ్య ఏడుపుకి చాలా తేడా ఉంది. మన ఆశలన్నీ పనికిమాలినవి. అవి జరగకపోతే మనకి ఏడుపు వచ్చేది. ఒకళ్ళు మాకు మాట అంటే ఏడుపు వచ్చేది, తిడితే ఏడుపు వచ్చేది, కదిలితే ఏడుపు వచ్చేది. కొంతమందికి ఏదన్నా గట్టిగా ఉరువు చూస్తే చాలు అంతే బడబడ బడబడ బడ వల 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 ఏడిచేస్తుంటారు. ఇక అర్థమైందండి? తెలుగులో ఒక సామెత ఉంది, ఏడిసే ఆడదాన్ని నవ్వే మగోడిని నమ్మకూడదంట. ఎందుకని? కొంతమంది ఊరికనే ఎడుతుంటారు, ప్రతి దానికి ఎడుతారు, గిచ్చిన గిల్లిన ఎడుతుంటారు. నమ్మకూడదు అలాంటి వాళ్ళే. కన్నీరు చాలా విలువైనది. అనవసరమైన దాని కొరకు నువ్వు కన్నీరు కార్చొద్దు. నీ కన్నీరు దేవుని కవిలలో కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. కీర్తనాకారుడైన దావీదు అంటాడు, నా కన్నీరు నీ కవిలలో కనబడుచున్నవి కదా, నీ పుస్తకములో వ్రాయబడి ఉన్నవి కదా. ఎందుకు కన్నీరు కార్చాడు? ఆత్మీయ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీ అంతరంగం విషయంలో, నీ అంతరంగ ఆత్మీయ విషయంలో నీవు దిగజారిపోతున్నావో, బలపడలేకపోతున్నావో, స్థిరపడలేకపోతున్నావో, దేవుని ప్రేమలో నిలబడలేకపోతున్నావో, అనుకున్నంత చాలినంత ప్రార్థన చేయలేకపోతున్నావో, వాక్యము చదవలేకపోతున్నావో, పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నావో, ఆ దీన స్థితిని చూసి నువ్వు కన్నీరు విడు. పనికి మాలిన లోక సంబంధమైన వాటి కొరకు కాదు నువ్వు కన్నీరు విడవలసి వస్తాయి. నువ్వు మొదట ప్రభువుని ప్రేమించు. దేవునికి స్తోత్రం. యేసయ్య లోకాన్ని ప్రేమించాడు, తన ప్రేమ వ్యక్తపరుస్తున్నాడు. మొదటి అనుభవం ప్రార్థన చేయుట ద్వారా తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. నీ కొరకు నా కొరకు ప్రార్థన చేయుట ద్వారా తన ప్రేమను బయలుపరుస్తూ ఉన్నాడు. రెండవ అనుభవం చూద్దామా? లూకాసు సువార్త 22వ అధ్యాయము 44వ వచనం. లూకాసు సువార్త 22వ అధ్యాయం 44వ వచనం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా
ప్రార్థన చేయుచు ఆయన చెమట నేలన పడుచున్న గొప్ప రక్త బిందువలే ఆయను. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశింపకుండానట్లు లేచి ప్రార్థన చేయమని చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లేఖన భాగములో ప్రభు ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప కార్యం ఏంటంటే సాతానుపై అధికారమును పొందాలని, సాతాను యొక్క శక్తులను జయించాలని ఆయన మొదట మనకు చేసి చూపిస్తున్నాడు. ఆయన మొదట ఏం చేస్తున్నాడు? చేసి చూపిస్తున్నాడు. ఆయన మనకు మార్గమై ఇదిగో ఇలా చేయండి అని మనకు మార్గదర్శకుడిగా ఉండి మార్గాన్ని చూపిస్తున్నాడు. ఆయన ఎందుకు ప్రార్థన చేశాడు? ఆయన ఎందుకు ప్రార్థన చేశాడు? శోధనలు జయించడానికి, సాతాను క్రియలను జయించడానికి. నీ జీవితంలో అపజయాల పాలవుతున్న నీ జీవితంలో విజయం పొందాలి అంటే నీవు ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. ఏం అలవాటు చేసుకోవాలి? కొంతమందికి ప్రార్థనా జీవితమే ఉండదు, ప్రార్థన బలిపీఠం వారింట్లో ఉండదు. ప్రార్థన లేకపోతే సాతాను నిన్ను జల్లెళ్ళ వేసి జల్లించేస్తాడు. శోధించబడతాం, తర్వాత వేధించబడతాం, బాధించబడతాం, గాయపరచబడతాం. నీ ఒళ్ళు గుల్ల చేసేస్తాడు, నీ కుటుంబాన్ని గందరగోళంగా చేసేస్తాడు సాతానుడు. ప్రార్థన లేకపోతే నీకు ప్రాకారము లేదు, గుర్తుపెట్టుకో. ప్రార్థన నీకు లేదు అనంటే నీ చుట్టూ ప్రాకారము కాపుదల లేదు. కనుక నీవు జీవితంలో ప్రార్థన ప్రాకారం నువ్వు కట్టుకోవాలి, ప్రార్థన చేయడం అలవర్చుకోవాలి, ప్రార్థనలో నువ్వు నిలబడాలి. కొంతమంది ప్రార్థన చేస్తానికి వాళ్ళ ప్రార్థన ఎలా ఉంటుంది తెలుసా? కళ్ళు మూసి ప్రార్థన చేసి 200 దేశాలు తిరిగి వచ్చేస్తారు. ఎన్ని దేశాలు? 200 దేశాలు. పాస్పోర్ట్ లేకుండా, వీసా లేకుండా 200 దేశాలు తిరిగి వచ్చేస్తారు. తిరిగి వచ్చి కళ్ళు తెరిచేసరికి 5 నిమిషాలు అయి ఉంటుంది. వీడు 5 నిమిషాల్లో ప్రపంచం అంతా తిరిగి వచ్చేసాడు. మరికొంతమంది పరిశుద్ధులు ప్రార్థన కూర్చొని గంటలు 2 గంటలు 3 గంటలు ప్రార్థన చేసి కళ్ళు తెరిచేటప్పుడు అనుకుంటారు, ప్రభా ఎక్కువ సమయం ప్రార్థన చేయలేకపోతున్నాను. టైం చూస్తే 3-4 గంటలు దాటిపోయి ఉంటుంది. 3-4 గంటలు ప్రార్థన చేసి కూడా వాళ్ళు ఏమనుకున్నారు? 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేస్తామనుకున్నారు. 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేసేవాడు ఏమనుకున్నాడు? అబ్బో నేను గంటలు ప్రార్థన చేసేది అనుకుంటున్నాడు. ప్రార్థనలో నువ్వు బలపడాలి, ప్రార్థనలు నువ్వు స్థిరపడాలి, ప్రార్థించడం నేర్చుకోవాలి. కొంతమంది ప్రార్థన చేయడానికి మోకరిస్తారు. ఇక చూసుకో ఎన్ని ఆసనాలు వేస్తారో, ఇక సకల యోగాసనాలన్నీ అక్కడే కనబడతాయి. మోకరించి చేతులు పైకెత్తుతారు. 5 నిమిషాల తర్వాత 5 నిమిషాల తర్వాత చిన్న మోకాళ్ళు, 5 నిమిషాల తర్వాత సతికిలు పడ్డం, 5 నిమిషాల తర్వాత బోర్ల పడ్డం, ఇక తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇక దేవుని స్తోత్రం. లేచేసరికి మూతి తుడుచుకుంటా ఉంటారు. ప్రార్థనలో నిద్ర. మూతి తుడుతూనే ఉంటే అర్థం ఏంటి? నిద్రపోయే ప్రార్థనలో యోగాసనాలన్నీ వేసి అలసిపోయి నిద్రపోయి ఇప్పుడు సొల్లు అంతా కాచి సొల్లు తుడుచుకుంటా ఉంటారు కొంతమంది. కారణం ఏంటో తెలుసా? నిద్ర. ప్రార్థనలో నిద్ర ఎందుకు వచ్చింది అనంటే సాతాను నిన్ను బంధించి ఉంచాడు. కనుక నీవు రోషము కలిగి, పౌరుషము కలిగి, నడుము కట్టుకొని ప్రార్థన చేయాలి. యాకోబు మగసిరి గలవాడై పోరాడి ప్రార్థన చేశాడు. దేవుడు అంటాడు, నన్ను ఎలని అంటాడు,
దేవుడు అంటాడు నన్ను వెళ్ళని, నేను వెళ్ళిపోవాలి అంటాడు. తెల్లవారుతుంది వెళ్ళిపోవాలంటాడు. యాకోబు అంటాడు నన్ను ఆశీర్వదిస్తేనే వెళ్ళనిస్తాను. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తా, దేవుడు బలవంతుడా మనుషుడు బలవంతుడా? దేవుడే బలవంతుడు. తెల్లవారిపోతుంది వెళ్ళిపోని అంటే ఎవరు పట్టుకున్నారు దేవుణ్ణి? యాకోబు పట్టుకున్నాడు. దేవుడు విడిపించుకుని వెళ్ళలేడా? విడిపించుకుని వెళ్ళలేడా? వెళ్ళిపోతాడు కదా, మరి వెళ్ళిపోవచ్చుగా. వెళ్ళాడు. ఆయనకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన వెళ్ళే అలవాటు ఆయనకి లేదు. మనం కొంతమంది సంఘాల్లో చూడండి, ప్రార్థన చేస్తూ ఉంటారా, నెమ్మదిగా లేచి వెళ్ళిపోతూనే ఉంటారు. దయ్యపు అలవాటు అది. సైతానాలను ప్రేరేపించి దెయ్యం వాళ్ళ చొరబడి అటు తీసుకెళ్ళిపోతుంటుంది. ప్రార్థన జరుగుతూ లేచి వెళ్ళిపోతుంటారు. కుదురుగా కూర్చొని వాళ్ళని దెయ్యం. ఇంకా సినిమా దగ్గర కూర్చోమనండి, పక్కన ఏ మాట్లాడు మాకు అర్థం కావట్లా, సీరియస్గా చూస్తాడు టీవీ ముందు కూడా కూర్చొని. పక్కన ఏ అరే మాకు ఏం వినపట్లా, ఏంటది సీరియల్. ఎంత ఇంట్రెస్ట్గా చూస్తారు, ఎంత ఇంట్రెస్ట్గా చూస్తారు, కానీ ప్రార్థనలో అంత ఇంట్రెస్ట్ చూపించరు, అంత ఇంట్రెస్ట్ చూపించరు. యేసయ్య ఒంటరిగా గెత్సేమనే తోటలోనికి వెళ్ళి మన కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు అనంటే మన విడుదల కొరకు, మనకు శత్రువు మీద జయము కలగాలని మన పక్షముగాని విజ్ఞాపన చేశాడు. ఈ రోజున అదే అలవాటు నువ్వు కలిగి నువ్వేం చేయాలి తెలిసిన? తండ్రి నడిచిన అడుగు జాడలను నడవాలి. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన శత్రువుపై నీకు జయమిస్తుంది. నీ ప్రార్థన శత్రు బలం అంతటిని అన్నగా త్రొక్కడానికి అది ఉపయోగపడుతుంది. శత్రువు నిన్ను తొక్కుతున్నాడా, నువ్వు శత్రువును తొక్కుతున్నావా? చెప్పండి. రాత్రిపూట నిద్ర పట్టలేదండి. ఎందుకని? ఆడు మీద పడి తొక్కుతున్నాడండి. రాత్రంతా తొక్కి పొద్దున్నే పనికి పోదాలే అంటే నీరసం. ఎందుకు నీరసం? రాత్రంతా అది మీద పడి తొక్కింది. ప్రార్థన, రోషము కలిగిన ప్రార్థన, బలమైన విజ్ఞాపన, కసితో కూడిన ప్రార్థన చేయాలి. ఆషామాషి ప్రార్థన ఆషామాషిగానే ఉంటుంది జీవితంలో. బలమైన ప్రార్థన బలమైన కార్యాలు చేస్తుంది. రోషముతో కూడిన కన్నీటి ప్రార్థన అంతే కార్యాలు జీవితంలో జరిగిస్తుంది. బంతి తీసుకొని గోడకి ఎంత ఇసురు కొడతావో అంతే స్పీడ్ అది వస్తుంది, వచ్చినట్లుగా వెనక్కి వచ్చినట్లుగా. నువ్వు ఎంత రోషముతో నడుము కట్టుకొని కసితో సత్యాశక్తి దైవాశక్తి రోషము కలిగి ప్రార్థన చేస్తావో అంత కార్యాలను జీవితంలో చూస్తావు. ఒక్క రాత్రిలో దేవుడు అద్భుతాలు చేయగలడండి. దేవునికి స్తోత్రం. ఒకే ఒక్క రాత్రిలో తన జీవితం టర్న్ అయిపోయిందంటే యాకోబు జీవితం. ఒకే ఒక్క రాత్రిలో మరణ భయం తొలగిపోయింది యాకోబు జీవితంలో. ఒకే ఒక్క రాత్రిలో యాకోబు జీవితం ఆశీర్వాదపు మెట్టులకు వచ్చేసింది. ఒకే ఒక్క ప్రార్థన, ఒక రాత్రిలో ప్రార్థన అతని పేరు మీద ఒక దేశమే స్థాపించబడింది, ఇశ్రాయేలు దేశం. అందుకే బైబిల్ అంటుంది, మగసిరి గలవాడై పోరాడి జయమును పొందెను. అతడు దూతతో పోరాడి జయముందెను. చదువున వాక్యాన్ని. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మనువు పట్టుకొని మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడాడట. ఎవరితో? మరి మన పోరాటం ఎవరితో? పక్కింటి వాళ్ళతో, కడుపును పుట్టిన పిల్లలతో, అల్లుడితో, అత్తతో, మామతో, చెప్పండి కోడలతో, కొడుకుతో, అవసరమైతే మనవాళ్ళతో, అవసరమైతే పక్కింటి వాళ్ళతో, ఎవరు దొరకకపోతే రోడ్డును పోయేవాడుతో. నేను సరే ఆడితో ఎంత కథ పెట్టుకుంటాం. అర్థమైందా? మన పోరాటం శరీర సంబంధమైన పోరాటం, లోక సంబంధమైన పోరాటం, తుచ్చమైన వాటి కొరకు పోరాటం,
క్షణికమైన వాటి కొరకు పోరాటం, తిండి కొరకు పోరాటం, 4 రోజుల ముచ్చట కొరకు మన పోరాటం. అంటున్నాడు యాకోబు మగసిరి గలవాడై దూతతో పోరాడి అతడు దూతతో డౌన్ దూతతో పోరాడి జయముందెను. దూతతో పోరాడి జయము పొందెను. అతడు కన్నీరు విడిచి అతడు కన్నీరు విడిచి. మీకు అర్థమవుతుందా? మొదటిగా యేసుక్రీస్తు ప్రభు కన్నీరు విడిచాడు, జయాన్ని చూశాడు. 2 యాకోబు కన్నీరు విడిచాడు, జయమును చూశాడు. హల్లెలూయా. నీ కన్నుల నుండి కన్నీరు కార్చకుండా నీ జీవితంలో ఎన్నడూ జయ జీవితమును చూడలేవు. అతడు కన్నీరు కార్చుచు అతడు బ్రతిమాలెను. బేతేలులో అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. యెహోవా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ అక్కడ ఆయనను ఆశీర్వదించెను. చాలు. యాకోబును దేవుడు ఏం చేశాడు? ప్రత్యక్షమయ్యాడు, ఆశీర్వదించాడు. నన్ను పోనివంటే నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే పోనిస్తానన్నాడు. ఆశీర్వదించిన తర్వాతే వదిలేశాడు. దేవుడు ఒక దెబ్బ కొట్టాడంట. దెబ్బ కొట్టినా సరే దేవుని సన్నిధిని విడవలేదు. ఈ రోజుల్లో విశ్వాసులలో ఒక మాట అంటే చాలు, తుర్రు పెట్ట అంతే. తుపాకీ కూడా దొరకదే కది, తుపాకీ కూడా దొరకదు. అడ్రస్ లేకుండా మడ్రస్ వెళ్ళిపోతారు. ఇక ఒక మాట అంటే చాలు. ఏ పరిశుద్ధులు నేను ఒక మాట అనకూడదా? ఆత్మీయులు నేను ఒక మాట అనకూడదు? అధికారం లేదా? నిన్ను కన్న తండ్రి తల్లి ఒక మాట అంటే ఇల్లు విడిచి వెళ్ళిపోతావా? అదేనా నువ్వు నేర్చుకున్నది? ఒక ఆత్మీయ తండ్రి, ఒక ఆత్మీయ తల్లి నిన్ను పెంచి పోషించి దివారాత్రులు కడుపు కట్టుకొని కన్నీరు విడిచి నీ కొరకు ప్రార్థన చేసి ఉపవాసాలుండి రేయి మొదటి జాములు లేచి నీ కొరకు చేతులెత్తి నిలువెల్లా నిలబడి మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసే పానమే అర్పణగా సమర్పించిన సేవకులు నేను ఒక మాట అంటే, నీ మేలు కొరకు ఒక మాట గద్దిస్తే, నీ క్షేమం కోసం ఒక మాటని హెచ్చరిక చేస్తే మందిరాన్ని విడిచి వెళ్ళిపోతున్నావే. నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు? నాకు తెలియకడితే ఎలా ఆశీర్వదించబడతావు? దావీదు అంటాడు, పరిశుద్ధులు నన్ను కొట్టుట నాకు అది తైలాభిషేకం. హల్లెలూయా. పరిశుద్ధులు నన్ను కొట్టుట అది నాకు తైలాభిషేకం అంటున్నాడు. పశుప్రాయుడు, జ్ఞానం లేనివాడు మాటను ధిక్కరించి వెళ్ళిపోతాడు. జ్ఞానం కలిగిన వాడు మాటలో ఉన్న అంతర్యాన్ని అర్థం చేసుకుని విధేయత చూపిస్తాడు. హల్లెలూయా. విధేయుడవైతే నీవు ఆశీర్వదించబడతావు, అవిధేయుడవైతే నీకు నీవే దెబ్బ కొట్టుకుని తిరుగుతావు, నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుని తిరుగుతావు. దేవుడు ఒక మాట మాట్లాడాడు. ఎందుకు నువ్వు చిన్న ముఖం చిన్నబుచ్చుకున్నావు? నీ తమ్ముడైనటువంటి హేబేలు చేసినట్లుగా నువ్వు చేస్తే నువ్వు కూడా ఆశీర్వదించబడేవాడు కదా. ఎందుకు నువ్వు మేలనేది చేయలేదు? నువ్వు ఎందుకు సత్క్రియ చేయలేదు అని అడిగాడు. అంతే. దేవుడు ఏమడిగాడు? సత్క్రియలు నువ్వెందుకు చేయలేదు అని అడిగాడు. దేవుడే సాక్షాత్తు దిగి వచ్చి కయ్యూనుని అడుగుతుంటే కయ్యూను ఏం చెప్పాలి? తప్పైపోయిందయ్యా, తెలియక చేశాను, క్షమించు నాయన, నాది పొరపాటే, నేను తొందరపడ్డాను, ఇంకెప్పుడు అలా చేయను, నన్ను క్షమించని అడగాలి. ఎదురాడే స్వభావంతో అంటున్నాడు, నా తమ్ముడికి నేను కావలి వాడనా? సాక్షాత్తు దేవుణ్ణే ఎదురు ప్రశ్నిస్తున్నాడు. అందుకు దేవుడు అతనికి నుదుటి మీద ఒక ముద్ర వేసి వదిలేశాడు. బ్రతికిన కాలం దేశ దిమ్మరగా తిరగరా, నీ శాపాన్ని నీవే వీడ్చుకొని తిరుగు, నీ బ్రతుకు నాశనం చేసుకుని తిరగరా, నీ ఇష్టం అని ఒక ముద్ర వేసి వదిలేశాడు. ఒకవేళ నువ్వు శాపగ్రస్తుడు, నిన్నెవడైనా చంపితే నీ మీద కంటే 7 అంతల దండన వాడి మీదకి వస్తుంది. జాగ్రత్తగా దేవుడు కోపంతో శపించి పడేశాడు కయ్యూని.
శాపాన్ని తెచ్చుకున్నాడు. అవిధేయుడై తిరుగుబాటు, ఎదురాడే స్వభావం. మా ఆత్మీయ జీవితంలో, ఈ సేవా జీవితంలో మమ్మల్ని పెంచి పోషించినటువంటి ఆత్మీయులకు మేము ఎన్నడూ ఎదురు సమాధానం చెప్పలేదు. ఎంత చెప్తే అంత, ఏది చెప్తే అది. ఒక సాక్ష్యం మీకు చెప్పాలి. ఈ సమయంలో నేను మినిస్ట్రీలో, హోసన్న మినిస్ట్రీస్లో ఉన్నప్పుడు, అది 2005వ సంవత్సరం, భీమవరంలో సేవ చేస్తున్నాను. నేను అక్కడ సేవ చేస్తున్నప్పుడు అప్పుడు మమ్మల్ని నడిపించే మాకు పెద్ద పాస్టర్ గారుగా శామ్యుయల్ పాస్టర్ గారు ఉన్నారు. ఆయన ఇప్పుడు నెల్లూరులో సేవ చేస్తున్నారు మినిస్ట్రీలో. ఆయన మమ్మలను పరిచర్య మందిరంలోకి వచ్చి ప్రార్థన ఆరాధన జరుగుతున్నప్పుడు లేపి బయట ఉన్న కంకర లోపలికి మోయమంటే, సరే దైవజనులు చెప్పారు కదా అని చెప్పి ఆరాధన జరుగుతుంది. అందరూ 3000 మంది సంఘం ఉంది ముందు. వెనకాల కూర్చుంటే లేచి బయటికి వెళ్ళి అక్కడ కంకర మోయమని చెప్పాడు. అది నాకు అగ్ని పరీక్ష. ఆ సమయంలో నేను ఎదురు తిరగాలి. ఏమని? నీ జ్ఞానం ఉందా లేదా, బుద్ధి ఉందా లేదా, అసలు నువ్వు సేవకుడివేనా, ఇక్కడ జరుగుతుంది ఏంటి, ఆరాధన జరుగుతుంది, నన్ను పోయి బయట నుంచి కంకర తెమ్మని లోపల మోయమంటావు అని ఎదురు తిరగాలి. ఎదురు తిరగల. లేచి మా రూమ్లోకి వెళ్ళి, ఎదురుకున్న రూమ్స్ ఉంటాయి, రూమ్లోకి వెళ్ళి ఈ డ్రెస్, వైట్ అండ్ వైట్ డ్రెస్, లాల్చీ ప్యాంటు తీసేసి కలర్ బట్టలు వేసుకొని వెళదామని లోపలికి వెళ్తుంటే, ఆయన వాక్యం చెప్తున్న మనిషి దైవజనుడు వెంటనే ఏమన్నా, రూమ్లో కాదు నువ్వు వెళ్ళాల్సింది, ఆ బట్టలతో నువ్వు కంకర మోయమన్నాడు. ఎర్రటి ఎండ, వేసవికాలం. ఆ బట్టలతోనే పారబొచ్చి తీసుకొని సణుగుకోకుండా, గొణుగుకోకుండా, మనసులో ఆయన గురించి చింతపడకుండా ఆ కంకర మోసుకొని వచ్చి గుట్టగా ఒక పక్క పోస్తా ఉన్న బయట రోడ్డు మీద నుంచి. విశ్వాసులు అయ్యో పాపం అని అనుకుంటున్నారు. పాస్టర్ గారు ఏంటి ఆ బ్రదర్ని అంత కష్టపెడుతున్నాడు, నిష్ఠూర పెడుతున్నాడు అనుకుంటున్నారు. కానీ అది నాకు తెలుసు, నన్ను దేవుడు పరీక్షించే సమయమని, దేవుడు నన్ను ఆశీర్వదించడానికి ఇదే మంచి అవకాశం అని అనుకొని నేను ఆ పని చేస్తా ఉన్నాను. నేను అక్కడి నుండి వచ్చేటప్పుడు, భీమవరం నుండి ట్రాన్స్ఫర్ అయి వెళుతున్నప్పుడు, ఆ దైవజనుడు నన్ను పిలిచి మోకరింపచేసి 2 చేతులు నా తల మీద ఉంచి నన్ను ఆశీర్వదించి పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వెక్కడికి వెళ్ళినా ఆశీర్వదించబడతావురా, వెళ్ళు. ఆయనకి రక్త విరోచనలు అవుతూ ఉంటే బాత్రూంలో కూర్చొని కదలలేని స్థితిలో అలాగా బయటికి తీసుకొచ్చి ఆయనకి శుభ్రం చేసి స్నానం చేయించి వస్త్రాలు తొడిగిన రోజులు ఎన్నో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందుకు ఆ మాటకు, నేను చేసిన పనికి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే సాక్షి. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే సాక్షి. లైవ్లో చెప్తున్న ఈ మాట నేను. ఆ రోజు చేసిన ఆ సేవ ఈ రోజు నాకు ఆశీర్వాదకరంగా ఉంది. హల్లెలూయా. ఎంతమంది అండి సేవకులకు లోపడేవారు, ఎంతమంది? యేసుక్రీస్తు ప్రభు గురించి వ్రాయబడిన మాట మనం చదువుకున్నాం. అతడు పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ఏమి నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. లోబడ్డాడు తండ్రికి. అయ్యా అయ్యా, ఈ గిన్నె నేను మోయలేనయ్యా, ఈ గిన్నె భారమైనది, అయినను ఈ గిన్నె నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నా ఇద్దరును తొలగించు అంటూనే, వేదనతో ప్రార్థన చేస్తూనే అంటున్నాడు, అయినను నా చిత్తము కాదయ్యా, నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే నా జీవితం నెరవేర్చబడును గాక అని కోరుకుంటున్నాడు. ఈ రోజున ఎంతమంది ఆ ప్రార్థన చేస్తున్నారండి? ప్రభువా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నువ్వు నాకు అది ఇవ్వకపోతే నేను చస్తా. దేవుణ్ణి కూడా బెదిరించే వాళ్ళు ఉన్నారండి. దేవుణ్ణి కూడా ప్రార్థనలో బెదిరించేవారు ఉన్నారు. ఎంత తెగింపు చూడండి వాళ్ళకి. అయ్యా ఏం చేసినా నా మేలు కోసం చేస్తావు కదా,
నువ్వు నన్ను కన్న తండ్రివి కదా, నువ్వు నన్ను పిలిచావు కదా, నన్ను నీ రక్తంతో కడిగావు, నీ సొత్తు అని చెప్పావు కదా, నా కుమారుడా నా కుమార్తె అన్నావు కదా నీవు. నేను నీ బిడ్డను తండ్రి, నా జీవితంలో ఏం చేసినా మేలే చేస్తావు, నీ ఇష్టాన్ని జరిగించని ఎప్పుడైనా ప్రార్థన చేస్తావా? గొంతెమ్మ కోరికలన్నీ దేవుడి దగ్గర అడుగుతావు. సరే, నీ గొంతెమ్మ కోరికలన్నీ ఆయన తీరుస్తున్నా, పోనీ ఆయనకి ఏమైనా విధేయత చూపిస్తావా? లోబడతావా? ఆయన మాట వింటావా? ఆయన వాక్యాన్ని చదువుతావా? ఆయన సన్నిధికి క్రమంగా వస్తావా? ఆయన సన్నిధిలో నిలబడతావా? ఆయన చెప్పింది చేస్తావంటే చెయ్యవు. కానీ యేసయ్య నిన్ను ప్రేమించాలి, ప్రేమిస్తున్నాడు. అంతము వరకు నిన్ను ఆయన ప్రేమిస్తూలేవు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఎదురు తిరిగినా ప్రేమిస్తాడు, నువ్వు ఆయన గుండెలకు గాయాలు చేస్తున్నా ప్రేమిస్తాడు, నువ్వు ఆయనకు లోబడకపోయినా ప్రేమిస్తాడు. ఎందుకంటే అది తండ్రి ప్రేమ. చాలామందికి ఈ రోజుల్లో ఆ దేవుని ప్రేమ చులకనైపోయింది. యేసయ్య ప్రేమ లోతు ఎంతో తెలియక, వెడల్పు ఎంతో తెలియక, యేసయ్యను గుర్చినటువంటి దర్శనము లేక, యేసయ్యతోనే ఆడుకుంటున్న జీవితాలు. నీకేం కావాలన్నా ఆయన నీకు ఇస్తున్నాడే, ప్రతి క్షణం నీకు సమకూరుస్తున్నాడు. నీ బిడ్డలను ఆశీర్వదించు. నీ కళ్ళ ముందు నీ బిడ్డలు నాశనం అయిపోవాలి. ఎందుకో తెలుసా? నువ్వు చేసిన పనులంత భయంకరమైనవి. మనుషులకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. అయినా నా తండ్రి నిన్ను ఇంకా ప్రేమించాడు. నీ పాపం ఒక్కటి కూడా జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలను ఆశీర్వాదకరంగా ఉంచాడు, ఉన్నత స్థలంలో ఉంచాడు. ఆ ప్రేమను నువ్వు తలంచుకొని దేవుని స్తుతించగలవా? ఆయన ప్రేమ లోతు ఎంతో, వెడల్పు ఎంతో, ఎత్తు ఎంతో నువ్వు దాన్ని గ్రహించాలన్నదే సేవకులుగా మా వేదన, మా బాధ. అందుకే ఆయన కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్య కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. యాకోబు చాలామందికి దేవుడిచ్చే ఆశీర్వాదాల విలువ తెలియదు. చాలామందికి దేవుడు చూపే కృప తెలియదు. అన్నీ పోయిన తర్వాత, అన్నీ ఆరిపోయిన తర్వాత, అంతా పోగొట్టుకున్న తర్వాత, అంతా నాశనం అయిపోయిన తర్వాత, అన్ని జీవితం అంత సంకటం అయిపోయిన తర్వాత కూర్చొని తగలబడి అప్పుడు అయ్యో 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 ఎంత పొరపాటు అయిపోయింది. ఏశావు కూడా ఆశీర్వాదాలన్నీ అయిపోయిన తర్వాత, దీవెనలన్నీ అయిపోయిన తర్వాత, అన్నీ వెళ్ళిపోయిన తర్వాత వచ్చి అంటున్నాడు, అయ్యా నాయనా తండ్రి ఒక్క ఆశీర్వాదం అని లేదా అని అప్పుడు ఏడుస్తున్నాడట. బైబిల్లో రాయబడిన పదం అది చూడండి. హెబ్రీ పత్రిక 1 పూట కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన 12వ అధ్యాయము 16వ వచనం 15వ వచనం కూడా చదవండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా ఎటు నుండైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు ఏమైపోతున్నారంట? పవిత్రులుగా ఉండవలసిన వారు అపవిత్రులైపోతున్నారు. పరిశుద్ధతలో ఉండవలసిన వారు పాపులుగా మార్చబడుతున్నారు. దుర్మార్గులుగా, దుష్టులుగా మారిపోతున్నారు. నీతిగా నిలబడవలసిన వారు అనేకులు అపవిత్రులైపోతున్నారు. 1 పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జించబడినని ఎరుగుదురు. దేవునికి స్తోత్రం. చేదైన వేరు మొలిచిందంట.
చేదైన వేరు మొలిచింది. మొదట్లో ఉందా ఈ వేరు? లేదు, మధ్యలో వచ్చింది. కొంతమందికి తెగులు పుడతా ఉండదు అప్పుడప్పుడు. ఏం పుడుతుంది? తెగులు. కొంతమందికి గుబులు మలుతుంది. కొంతమందికి ఏమవుతుందో తెలియదు. అప్పుడు దాకా చక్కగా వస్తూ ఉంటారు దేవుని సన్నిధికి, సడన్గా మానేస్తారు. ఎందుకు రావట్లేదమ్మా అని అడిగితే మింగేతారు అంతే, చెప్పడానికి సమాధానం. గట్టిగా అడిగామనుకో వస్తానండి అంటారు అంతే. ఎందుకు తెలుసిన? తెగులు. చేదైన వేరు ఏదో మొలిచింది. చేదైన వేరు వారి హృదయములో, వారి మనస్సులో, వారి దేహములో, వారి ఆలోచనలో, వారి తలంపుల్లో చేదైన వేరు మొలిచింది. అది వారిని ఏం చేసింది తెలుసా? కుదురుగా ఉండనివ్వకుండా కలవరపరిచేసింది. ఏం చేసింది? కలవరపరిచింది. ఇప్పుడు వారు ఏమైపోయారంట? ఏమైపోయారు? చదవనా, అక్కడ రాయబడింది. పవిత్రతను కోల్పోయి అపవిత్రులుగా మార్చబడ్డారు. ఏమయ్యారు? పరిశుద్ధతను కోల్పోయి అపవిత్రులుగా మార్చబడ్డారు. అయ్యా, ఈ రోజున జాగ్రత్తగా వినండి. మొదట్లో నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉన్నావు? ఇప్పుడు ఎలా ఉన్నావు? ప్రారంభంలో దేవునితో నువ్వు ప్రారంభించినటువంటి ఆ విశ్వాస జీవితం ఎంత పరిశుద్ధమైనది, ఎంత నీతియుక్తమైనది, ఎంత విలువైన జీవితాన్ని నువ్వు ప్రారంభించావు. మధ్యలో సైతాను గాడు మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా, నీ కళ్ళ కనబడుతున్న వాటి ద్వారా నిన్ను చెడగొట్టాడు. క్రీస్తు ప్రేమను నిన్ను దూరం చేశాడు. క్రీస్తు ప్రేమను గ్రహించకుండా చేసేసాడు. లోకంలోని తీసుకెళ్ళిపోయాడు. నీ బ్రతుకు నాశనం చేశాడు. నీ జీవితాన్ని నాశనం చేశాడు. పక్కదారి పట్టించాడు. పాపంలో పడేశాడు. నిన్ను అపవిత్రులుగా చేసి పడేశాడు. అంతే. సైతాన్ ఏం చేస్తాడు తెలుసా? వాడుకొని వదిలేస్తాడు. యూజ్ అండ్ త్రో, చైనా వస్తువులాగా యూజ్ అండ్ త్రో నిన్ను వాడుకొని వదిలేస్తాడు. నా యేసయ్య అటువంటి వాడు కాదు. నా యేసయ్య నిత్యము నిన్ను తన చేతులలో ఉంచుకుంటాడు. నా యేసయ్య నిత్యము తన సన్నిధిలో నిన్ను ఉంచుతాడు. నా యేసయ్య నిత్యము నిన్ను కాపాడుతాడు. నా యేసయ్య నిత్యము నీ కనుచూపుల పరిధిలో, ఆయన కనుచూపుల పరిధిలో నిన్ను భద్రపరిచి ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యం అంటుంది, యేసయ్య మనలను ప్రేమించాడు. 2 మన కొరకు ప్రార్థన చేశాడు. 3వది మన కొరకు ఆయన త్యాగము చేశాడు. ఏం చేశాడు? త్యాగము. తన దేహమును, తన శరీరమును, తన ప్రాణమును మన కొరకు బలిగా అర్పించాడు. ఆయన రక్తం మన కొరకు చిందించాడు. ఆయన రక్తమే మనకి ఈరోజు విమోచన కలుగ చేసింది. మనం ఆయన రక్తములో కడగబడ్డాం. మనలను ఆయన తన సొత్తుగా మార్చుకున్నాడు. వెండి బంగారములు, వెలగల వస్త్రములు, వెలగల వాటితో, వజ్ర వైడూర్యములతో దేవుడు మనల్ని కొనలేదు. తన స్వరక్తమిచ్చి మనలను సంపాదించాడు. స్వరక్తమిచ్చి మనలను సంపాదించాడు. చూడండి, ఒక మనిషికి డబ్బు విలువైనదా, రక్తము విలువైనదా? వజ్రము విలువైనదా, రక్తము విలువైనదా? రక్తము ఒక మనిషికి పోతున్నప్పుడు, హాస్పిటల్ అతను అడ్మిట్ చేసినప్పుడు, ఏమండి నా దగ్గర వజ్రాలు ఉన్నాయి, నా దగ్గర వెండి ఉంది, నా దగ్గర బంగారం ఉంది అని అంటే అవి రక్తం ఎక్కుతాయా? ఎక్కుతాయండి. ఒకవేళ వాటన్నిటిని తీసుకొచ్చి కుప్పగా పెట్టి, ఇదిగో నీ రక్తం, ఈ బ్లడ్ గ్రూపు ఓ పాజిటివ్ అనుకోండి, ఓ పాజిటివ్ రక్తం దొరకడం అరుదు. లేదా అరుదైన రక్తం ఉందనుకోండి, అది దొరకదు అనుకోండి. దాన్ని తీసుకురమ్మని చెప్పినప్పుడు ఎక్కడో సుదూర ప్రాంతాలు తిరిగి 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 తీసుకుని వచ్చే లోపు ఇతను ఏమవుతాడు? వజ్రాలు వైఢూర్యాలు రక్షించలేవు.
కరోనాలో ఎంతో వేల మంది డబ్బున్న వాళ్ళు చచ్చిపోయారు. లక్షల కోట్ల కొలది ప్రజలు ధనం ఉన్న వాళ్ళే చచ్చారు. ఎందుకో తెలుసిన, దేవుడు లోకానికి ఒక పాఠం నేర్పాడు. ధనము నిన్ను రక్షించలేదు, డబ్బు నిన్ను కాపాడలేదు అని. దేవునికి స్తోత్రం. కనుక రక్తము విలువైనది కనుక విలువైన రక్తాన్ని చిందించి మనలను ఆయన విమోచించాడు. చూడండి, పత్రికలో పౌలు గారు రాస్తూ అంటాడు, ఏమని అంటాడంటే, మనము క్షయమగు వాటి నుండి మనం రక్షించబడలేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినబడిన వారు కనుక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలను దేవుడు క్షయ బీజము నుండి కాక అక్షయ బీజము నుండి శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యం మూలముగా మనలను ఆయన పుట్టించబడిన వారము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెండి బంగారముల చేత మనం విమోచించబడలేదు. శాశ్వతమగు జీవవాక్యం, ఆయన రక్తమే వాక్యము, వాక్యమే ఆయన రక్తం. ఆయన అన్నారు కదా, నా రక్తము త్రాగువాడు, నా శరీరము తినువాడు నిరంతరము జీవించును. ఆయన శరీరము ఆయన రక్తము సేవించేవారు నిరంతరం బ్రతుకుతారు. ఆయన రక్తములో జీవం ఉంది. ఆయన రక్తంలో ఏముంది? జీవం ఉంది. ఆయన శరీరం పరిశుద్ధునిగా మనల్ని పరిశుద్ధపరిచే శరీరం. చాలామంది నెల నెల బల్లారాధనలో పాలు పొందకుండా సైతాను వాళ్ళని మోసం చేసి బల్లకు దూరంగా ఉంచుతాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఏ నెలలో నువ్వు బల్లలో పాలు పొందవో ఆ నెలలో నువ్వు ఖచ్చితంగా శోధించబడతావు. సైతాను ఖచ్చితంగా నిన్ను శోధిస్తాడు. నువ్వు ప్రతి నెల క్రమం తప్పకుండా పరిశుద్ధపరచుకొని శుద్ధీకరించుకొని బాప్తిజం పొందిన వారందరూ బల్లలో క్రమం తప్పకుండా పాలు పొందితే అది నీకెంతో క్షేమం. ఎందుకో తెలుసా? నువ్వు ద్రాక్షరసం తాగావు అనుకో, అది లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? నీకు రక్తం పట్టేలా చేస్తుంది. డాక్టర్లు అందుకని ఏం తినమంటారు? ద్రాక్షలు, దానిమ్మకాయలు తినమంటారు. ఎందుకని? రక్తం పట్టడానికి. కనుక యేసయ్య రక్తం కూడా ఏం చేస్తుందంటే నీ లోపలికి వెళ్ళి నీ అపవిత్రతను, నీ పాపమును శుద్ధి చేస్తుంది. యేసు ప్రభువుని ఎదిగిన ఆనాటి నుండి, బాప్తిజం పొందిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నా జీవితంలో ఒక్క బల్లారాధనను నేను మానుకోలేదు. సేవకు రాకముందు మానలేదు, సేవకు వచ్చిన తర్వాత కూడా మానలేదు. దేవునికి స్తోత్రం. ఆ రక్తము నా అంతరంగములో, నా దేహములో, నా శరీరములో అది నన్ను పవిత్రపరుస్తూ వస్తుంది. నాకు తెలియకుండా నా లోపల అది క్రియ చేస్తుంది. నా మనస్సును శుద్ధీకరిస్తుంది, నా అంతరంగాన్ని శుద్ధీకరిస్తుంది, నా దేహాన్ని శుద్ధీకరిస్తుంది. అది అంతరంగ ప్రక్రియ. సైతాను నీలో ఆ ప్రక్రియ జరగకుండా వద్దు, తాగొద్దు అని చెప్పి ఆపేస్తుంది. ఒకవేళ నువ్వు తాగితే ఇది తాగద్దు కానీ నేను ఇంకోటి నీకు తాగిస్తాను తాగంటాడు. హల్లెలూయా. ఇంకోటి తాగు అంటాడు. నిష్కళంకమైన రక్తం, పవిత్ర రక్తం. కనుక ఈ రక్తమును సేవించడం ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడతావు. మొదటిదని చెప్పిన యేసయ్య మనలను ప్రేమించాడు. 2 మన కొరకు ఆయన ప్రార్థన చేశాడు. 3వది మన కొరకు ఆయన బలియాగముగా బలి అయ్యాడు. ఇదే దేవుని ప్రేమ, ఇదే దేవుని ప్రేమ. ఆయన రక్తము ద్వారా, బలియాగము ద్వారా, ఆ రక్తము ద్వారా నిన్ను విమోచించాడు. ఆయన మరణించి మాట్లాడుచున్నవాడు. ఆయన రక్తము
చిందించబడిన ఆ రక్తం మనతో మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున నీ ప్రేమ, యేసయ్యపై నీకున్న ప్రేమ ఏం చేయాలి తెలుసునా? ప్రేమించాలి. ఎవరిని? నశించిపోతున్న ఆత్మల కొరకు నీవు భారముతో ప్రేమతో ప్రార్థన చేయాలి. 2 నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. ప్రేమించాలి, నీవు ప్రార్థించాలి. 3వది, నీ ప్రార్థన, నీ ప్రేమ క్రియారూపకము దాల్చాలి. క్రియలు లేని ప్రేమ, క్రియలు లేని విశ్వాసం మృతమైనది. అది సచ్చిన దాంతో సమానం. సచ్చిన దాంతో సమానం. నీకున్న కష్టార్జితంలో 1 రూపాయి పేదల కొరకు, బీదల కొరకు నువ్వు ఖర్చు పెట్టగలుగుతున్నావు. బీదల కొరకు నువ్వు ఇవ్వగలుగుతున్నావా? చేయగలుగుతున్నావా? సేవకులమైన మేమే మాకున్న దానిలో సంవత్సరానికి ఒక్కసారి ఏదో ఒకటి చేయాలి, విశ్వాసాల కొరకు చేస్తున్నాం. మీరు ఏం చేస్తున్నారు? దేవుని ప్రేమను మీరు క్రియలలో వ్యక్తపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రేమను మీ క్రియారూపకంగా బయలుపరచాలి. దేవుని సన్నిధిలో బయలుపరిస్తే అది దేవునికి సంతోషం. ఆ కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించి ప్రభు సన్నిధిలో ఎవరికి వారే తల వంచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నీ సన్నిధిలో నేనున్నానయ్యా, నన్ను బలపరచు. ఇదిగో నీవు నన్ను ప్రేమించావు, నా కొరకు ప్రార్థన చేశావు. నేను కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తిగా నన్ను మార్చయ్యా. నా కొరకు నువ్వు త్యాగం చేశావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ కొరకు నేను త్యాగం చేసి కృప దయచేయి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో. తండ్రి, నా ఇష్టము కాదు నాయన, నీ చిత్తము నేను సంపూర్ణంగా నెరవేర్చాలి. నేను విడుదల పొంది అనేకులను విడిపించాలి. నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. అనేకులు ప్రవేశించడానికి మార్గము చూపించాలి. నేను అనేకుల ఎదుట సత్య సాక్షిగా ఉండాలి. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా ఉండాలయ్యా. సత్యమునకు స్తంభముగా ఉండాలి. ఆ సంఘము సత్యమునకు స్తంభము. నిత్యమైన మీ సన్నిధిలో సత్యముతో నిలిచే కృప దయచేయమని ప్రార్థన చేసుకోండి. నా జీవితంలో నేను ఎన్నడూ అవిధేయతను చూపించనయ్యా. ఒకవేళ నాకు తెలియక నేను ఏదైనా అవిధేయతను కనపరిస్తే క్షమించండి. నా బలహీనతలు క్షమించండి ప్రభువా. నా అపరాధమును క్షమించండి తండ్రి. నా దోషమును క్షమించండి. తొందరపాటులో మాట్లాడేసానేమో, ఇతరులను గాయపరిచానేమో, నన్ను క్షమించండి. నాకు ప్రేమించడం నేర్పించండి, క్షమించడం నేర్పించండి, ఓర్చుకునడం నాకు నేర్పించండి. ప్రార్థన చేసుకోండి. అందరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. దైవ సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి. ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి.